ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ కోసం చివరిగా 2 శుభవార్తలను తీసుకొని నీ గుమ్మం ముందే ఈ సాయి వేచి ఉన్నాడు. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ క్షణమే ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటున్నారు. మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. బిడ్డ, ఈరోజు చివరిగా నేను చెప్పే మాటలను ఆలకించమ్మా. 2 శుభవార్తలతో నీ గుమ్మం ముందే నేను వేచి ఉన్నాను. కాబట్టి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో, దేని గురించి ఈ సాయి నీకు ఏ సంకేతాన్ని, ఏ శుభవార్తను తెలియపరచడానికి ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాడో తప్పకుండా తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకో అని అంటున్నారు. మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా అండి, చాలామందికి ఎన్నెన్నో సమస్యలు, ఇబ్బందులు, ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలతో సతమతమైపోతూ ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో ఉండేవారు ఎంతోమంది ఉండుంటారండి. మరి అలాంటి వారికి శ్రీ షిరిడీ సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు. మనకు చాలా చక్కగా మనం అసలు ఎటువంటి సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకు 100% చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనకైతే ఫోన్ ద్వారా మన సమస్యకైతే మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ చక్కని పరిష్కారాన్ని తెలియజేస్తారండి గురువుగారు. వారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీవు ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి శుభవార్తలతో ఈరోజు నీ సాయి గుమ్మం ముందే వచ్చి నిల్చున్నాడు. కాబట్టి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించి నీ మనసును ఏమాత్రం కూడా ఎక్కువగా ఆలోచించకుండా, నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణమే బయటకు పంపించే విధంగా నేను చెప్పే మాటలు ఉండబోతున్నాయి. మరి అసలు ఎప్పుడు కూడా దిగులుగా, అలాగే బాబా ఎప్పుడు నా మనసు బాధగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని పదే పదే ఎక్కువగా దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో అస్సలు సమస్యకు పరిష్కారం దొరకక సతమతమవుతున్నావో ఆ సమస్యకే ఈరోజు ఒక మంచి పరిష్కారాన్ని నీకు తెలియపరచబోతున్నాను. అది ఏ విధంగా అని నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని వీలైనంత వరకు నాపై ఎక్కువగా నమ్మకాన్ని ఉంచుకొని నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళు. తర్వాత నీకు వచ్చేటటువంటి ఆ లాభమైనటువంటి రోజులు కానీ, లేదంటే లాభంతో కూడినటువంటి బహుమానాన్ని కానీ ఈ బాబా ఎలా ఇస్తాడు అనేది నీవు కూడా ఊహించని విధంగా ఉంటుంది. అంటే నువ్వు నాపై ఎంత నమ్మకాన్ని అయితే ఉంచుతావో నేను నీకు ఇచ్చేటటువంటి బహుమానం కూడా అంతే విలువైనదిగా ఉంటుంది. కాబట్టి అది ధనానికి సంబంధించింది కావచ్చు, లేదంటే ఉద్యోగం కోసం నువ్వు ఎదురు చూసి ఇక ఆ పని నాకు జరగడం లేదు, ఉద్యోగ అవకాశం నాకు అసలు ఎట్టి పరిస్థితిలో కూడా వచ్చే అవకాశం లేదు అని నువ్వు దేని గురించి అయితే నిరాశ చెంది ఉన్నావో, లేదంటే వ్యాపారం ఏదైనా మొదలుపెట్టి ఆ వ్యాపారంలో నీకు లాభం రాక దాని గురించి నిరాశ నిస్పృహలకు లోనై నీ మనసుని ఏమాత్రం కూడా ప్రశాంతంగా ఉంచుకోకుండా నీకు వచ్చే కోపతాపాలన్నీ కూడా ఇంట్లో వారిపై ప్రదర్శిస్తూ నీ మనసును దేని గురించి అయితే అల్లకల్లోలమైనటువంటి ఆలోచనలతో నింపి ఉన్నావో దాని గురించి కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఒక బంధాన్ని దూరం చేసుకొని బాధపడుతూ బాబా ఆ బంధాన్ని తిరిగి మరలా నాకు ప్రసాదించవయ్యా అని దేని గురించి అయితే ఏడుస్తూ బాధపడుతున్నావో దాని గురించి కావచ్చు. ఏదైనా కానీ మంచి శుభవార్తలు అయితే 2 శుభవార్తలు ఈరోజు బాబా నీకు తప్పకుండా వినేటటువంటి మార్గాన్ని అయితే చూపించబోతున్నాడు. కాబట్టి నువ్వు ఇక ఆలోచించకుండా ఎక్కువగా నీ మనసులో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా బయటకు పంపించేసి నీ మనసును నిర్మలంగా ఉంచుకొని బాబాకు అంకితం చెయ్యి అని చెబుతున్నాను. ఆలోచనలన్నీ విడిచిపెట్టు. ఆలోచనలే కదా జీవితం. ఏదైతే ఎక్కువగా అంటే ఆలోచిస్తూ ఉంటావో అదే నీ జీవితానికి దారితీస్తుంది. అందుకే చెబుతున్నాను, ఏదైతే నీకు అనవసరమో
ఏదైతే అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచించు. ఆలోచనలు ప్రకాశంగా ఉంటే జీవితం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచించు. అనుకూల ఆలోచనలు మాత్రమే చేయి. అప్పుడే ఆనందాన్ని కలిగి ఉంటావు. జీవితంలో జరిగిన వాటి గురించి కృంగిపోయి ఉన్న వాటి కోసం అరుదుగా నేను చెబుతూ ఉంటాను. అదే నేను చెప్పేటటువంటి వాక్కు. కాబట్టి దిగులు పడకుండా ఉండు. నీ సాయి ఎప్పుడు నీతో ఉంటున్నాడని నమ్ము. అద్భుతమైనటువంటి నీకు ఒక మంచి దారి చూపిస్తున్నాను. కాబట్టి సందర్భాన్ని బట్టి నీ మనసు నిరుత్సాహపడితే నమ్మకాన్ని విడిచిపెట్టుకోవద్దమ్మా. నమ్మకం పోయే పరిస్థితి వచ్చినా కానీ భగవంతుడు నీ పక్కనే ఉన్నాడు అనే ఒక్క నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండు చాలు. ఇక అన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, నీ దగ్గరికి వస్తాయి. నీ ఆలోచనలకు నీ కోరికలు నెరవేర్చాలనేదే కాలం కూడా నీకు కలిసొచ్చే విధంగా భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నువ్వు ఆలోచించు. మంచి ఆలోచనలు చేసావే అనుకో మంచి జరుగుతుంది. చెడు ఆలోచనలు చేస్తే చెడు ఆలోచనలు కాక ఏమొస్తాయి చెప్పు. కాబట్టి దుఃఖాన్ని కలిగించే ఆలోచనలు చేయవద్దు. అవన్నీ కూడా నీకు అంటే కర్మల వల్లే ఏదైనా జరుగుతుంది. కాబట్టి వ్యతిరేక ఆలోచనలు అస్సలు చేయవద్దని చెబుతున్నాను. మరీ ఎందుకు చెబుతున్నానంటే ఆలోచనల వల్లే నీ అనారోగ్యానికి కూడా కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంతో ఉంటే ఏదైనా సాధిస్తావు. కాబట్టి తలుచుకొని మరీ బాధపడుతూ ఉన్నావు. ఎక్కువగా ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నావు. అన్నిటికీ కూడా భయమే కదా కారణం. కాబట్టి ఆ భయాన్ని కూడా నీ ఆలోచనలే సృష్టిస్తున్నాయి. నీ భవిష్యత్తుని చాలా ఊబిలోకి లాగించేలా చేస్తున్నాయి. భవిష్యత్ అనేది తక్షణమే ఈరోజు ఏ విధంగా ఉంటుందో రేపు ఏ విధంగా ఉంటుందో అనే భయంతో గడుపుతూ ఉన్నావు. కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా బయటకు పంపించే అని చెబుతున్నాను. ఆలోచనలే లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదా. కాబట్టి ఏది ఎప్పుడు నీకేం జరగాలన్నా కూడా నేను నీ వెనకే ఉండి నడిపిస్తాను. నీకు తెలియదు కాబట్టి రేపు ఎలా ఉంటుందో తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ముందే నువ్వు దాని గురించి భయపడుతూ ఏవేవో పిచ్చి ఊహలన్నీ కూడా ఊహించేసుకొని ఇప్పుడు చేయవలసింది మర్చిపోతున్నావు. కాబట్టి ఇప్పుడు చేయవలసిందంతా కూడా నువ్వు పూర్తిగా పని చేసావే అనుకో రేపటి రోజున నీకు భయం అంటూ ఉండదు. కాబట్టి ఆందోళనకరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండు. ఈ క్షణం భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజును గడుపు. కాబట్టి ఏం లేకపోయినా భగవంతుడి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు ఉంటుంది. కాబట్టి కన్నీటిని తుడుచుకో, ప్రయత్నించు. నీకు ఖాళీ దొరికినప్పుడల్లా భగవంతుడిని స్మరిస్తూ ఉండు. భగవంతుడి ఆశీర్వాదం ఉంటే కష్టమైనా కానీ దేన్నైనా సరే నువ్వు తప్పకుండా విజయాన్ని పొందుతావు. ప్రతి పని నీకు మంచిగా అవుతుంది. సంకల్పంతో ప్రయత్నిస్తే ఏ పనైనా కానీ గెలుపు వచ్చేలాగే చేస్తాను. ఇప్పటి వరకు జరిగినన్నిటికీ కూడా సమాధానం నీ కన్నీటితోనే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పిస్తాను. కాబట్టి నీ ప్రశ్న నన్ను మరలా అడిగేలా చేయకుండా దిగులు పడకుండా నీ మనసుని ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఉంచుకో. బాబాను నేనున్నాను. నీ గుమ్మం ముందే ఎప్పుడూ కూడా కాపు కాచుకొని మరీ ఉంటాను. నీ కోసం నేను ఎన్ని అవకాశాలనైనా సృష్టించి మరీ ఇస్తాను. కాబట్టి నీ మనసును నిర్మలంగా ఉంచుకొని కన్నీటిని తుడుచుకొని మంచి శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.